రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. రైతులు పడుతున్నటువంటి బాధల్ని ఈరోజు సినిమా రూపంలో తెరకెక్కించినందుకు రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి సినిమాని కూడా అర్ధాంతరంగా ఈ జగన్మోహన్ రెడ్డి దడిచి దీన్ని కూడా ఆఫ్ చేయించాడు. 2 రోజులు స్టే తెచ్చుకున్నాడు. ఆల్రెడీ కేసుల మీద కూడా రైతులు గెలిచి హైకోర్టులో గెలిచి రాజధాని ఇదే అని అనిపించుకున్నా కూడా దాని మీద స్టే తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి రైతులంటే అంత భయం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు అని చెప్పేసి మేము రాజధాని రైతులకు కోరుకుంటా ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఈ మూవీలో రాజధానిలో పర్టికులర్గా రైతులు అచ్చంగా అసలు బయట వాళ్ళని తీసుకోవాలా 600 నుంచి 700 మంది రైతులు అచ్చంగా మామూలు కరెక్ట్ జెన్యున్గా పాల్గొన్నారు, రియల్గా పాల్గొన్నారు. ఇదేంటంటే సినిమాలో లాగా అందరినీ భోజేసి ఆర్టిస్టులు అలాగే ఏమి కాకుండా ఒరిజినల్గా రైతులు పాల్గొన్న సినిమా ఇది. ఈ సినిమా జనంలోకి వెళ్తే రేపొద్దున ఓటమి మనకు రాజకీయంగా రాబోయే ఎలక్షన్ రోజుల్లో మనకు దెబ్బ అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాని అర్ధాంతరంగా ఆఫ్ చేశాడు.